అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమంచి రమేష్ గారు, రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. విజన్ 2047 ఎలా అనిపిస్తుంది కారుమంచి గారు? విజన్ 2047 ఏముంది సార్, విజన్ 2047 అయినా విజన్ 2020 అయినా 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు విజన్ సన్ రైజ్ విజన్ 2029 అయినా ఇందులోనూ మార్పులు ఉండవు, ఏమీ ఉండవు. ఆయన చేసే అభివృద్ధి ఉండదు, ఏమీ ఉండదు. కేవలం అవన్నీ కూడా కాగితాలకు పరిమితమయ్యి ప్రచారానికి ఉపయోగించుకోవడానికి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఏది కూడా, ఆయన చెప్పే మాటలు ఏవి కూడా అమలు కాని పరిస్థితులు ఉంటాయి. మనం ఎక్కడ ఏమి చూసినా సరే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే కళ్ళార్పకుండా అసత్యాలు చెప్పగల ఏదైనా సరే అలవోకగా మాట్లాడగల, ఎందుకంటే ముందేముంటుంది వెనకాల ఏముంటుంది, లేకపోతే దానికి ముందు ఏం జరిగిందో మనం ఇలా మాట్లాడితే అది తప్పో ఒప్పో అనేది కూడా ఆలోచించకుండా మాట్లాడగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో విషయాల్లో ఆయన విజన్ 2020 డాక్యుమెంట్ రిలీజ్ చేసే టైంలోనే అబ్దుల్ కలాం గారిని నా దగ్గరికి వచ్చి, నేను రిలీజ్ చేసిన తర్వాత అబ్దుల్ కలాం గారు నా దగ్గరికి వచ్చి ఈ విజన్ 2020 డాక్యుమెంట్ మీద నన్ను అడిగారు. నేను సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత ఆయన దేశానికి విజన్ 2020 డాక్యుమెంట్ రిలీజ్ చేశారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వాస్తవంగా 1998లోనే అబ్దుల్ కలాం గారు విజన్ 2020 డాక్యుమెంట్ ఇండియాకి ఒక పుస్తకం కింద విజన్ డాక్యుమెంట్ని ఆయన పబ్లిష్ చేయడం జరిగింది. కానీ 98లోనే అబ్దుల్ కలాం గారు పబ్లిష్ చేస్తే, ఒక పుస్తకం రాస్తే, ఈయన దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నారు, దాని మీద మీరు ఎలా రాశారని చెప్పి నన్ను అడిగారని చెప్పడం అనేది ఆ రోజుల్లోనే అందరూ నవ్వుకున్న పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. అంతేకాకుండా విజన్ 2020 డాక్యుమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన తయారు చేసినట్టుగా చెప్పుకుంటారు. కానీ విజన్ 2020 డాక్యుమెంట్ అనేది ఆయన ఏం తయారు చేయలేదండి. మరి మీ అందరికీ తెలుసో తెలీదో, నాకు కూడా తెలియదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియవలసిన విషయం ఏంటంటే, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మెకన్సీ కంపెనీకి ప్రజల సొమ్ముని ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టి 2.5 కోట్లు ఖర్చు పెట్టి ఆ డాక్యుమెంట్ని తయారు చేసి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. పేద ప్రజల నుంచి వచ్చిన సొమ్ముని ఆయన ఆ రోజున ఆ డాక్యుమెంట్ తయారు చేసి అదేదో ఆయనే తయారు చేసినట్టుగా గొప్పలు చెప్పుకున్న పరిస్థితులు. ఈ రకంగా ఆ రోజున ఆయన విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళి నేను ఇదంతా కూడా చేసి చూపిస్తాను అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు. 2004 ఎన్నికల్లో బొక్కబారులో పడిన విషయం కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత 10 ఏళ్లతో పాటు అధికారం లేకుండా పక్కన కూర్చున్నారు ఆయన. 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చినంటే మళ్ళీ ఆయనకి డాక్యుమెంట్, మళ్ళీ విజన్ డాక్యుమెంట్ గుర్తొచ్చేసింది. వెంటనే సన్ రైజ్ స్టేట్, విడిపోయిన రెసిడ్యూ ఆంధ్రప్రదేశ్కి సన్ రైజ్ స్టేట్ అని చెప్పి సన్ రైజ్ విజన్ 2029 అని చెప్పి ఇంకో డాక్యుమెంట్ తయారు చేశారు. 2014 నుంచి 2029 మధ్య నేను చేసే కార్యక్రమాలు, లేదా నేను అనుకుంటున్న ఈ విజన్ని అమల్లోకి తీసుకొచ్చి నేను ఈ రాష్ట్రాన్ని ఇలా డెవలప్ చేస్తానని చెప్పి ఆయన ఆ రోజున విజన్ 2029 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు ఆ డాక్యుమెంట్లో ఉన్న ఏమి కూడా ఆయన చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ 2019లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత గత సంవత్సరం అనుకుంటా వైజాగ్లో ఆయన మోడీ గారు 2047 అని చెప్పి ఇండియా కోసం ఒక విజన్ ఆయన రిలీజ్ చేస్తే, ఆ తర్వాత ఈయన వైజాగ్లో మన స్వర్ణాంధ్ర అని చెప్పి 2047 స్వర్ణాంధ్ర అని చెప్పి ఆయన కూడా ఓ డాక్యుమెంట్ని ఆ రోజున వైజాగ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజున రకరకాల కామెంట్స్, రకరకాల ఇష్యూస్ కూడా ఆయన రిలీజ్ చేసిన డాక్యుమెంట్ మీద రావడం జరిగింది. ఈ రోజున మళ్ళీ కొత్తగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047 అని చెప్పి మరలా 2047కి ఈయన నేను ఏం అభివృద్ధి చేయదలుచుకున్నాను, ఏం చేయదలుచుకున్నాను అని చెప్పి ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మీకు రాష్ట్ర అభివృద్ధి ఈ విజన్ 2047 తోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకి ఒక మంచి రాష్ట్రాన్ని అందించి అక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించి కల్పించి పరిశ్రమలు తెప్పించి ఇదేం వద్దంటారా ఇంకా రమేష్ గారు? సార్, ఇప్పుడు ఏది వద్దని ఎవరు అనం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంట్ ఆయన తయారు చేసేటప్పుడు ఆయన అధికారంలో ఉండేది 5 సంవత్సరాలు, ప్రజలు ఆయనకి ఇచ్చింది 5 సంవత్సరాల కోసం తీర్పు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన నేను ఏం చేస్తాను అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఆ విజన్ డాక్యుమెంట్ ని 5 సంవత్సరాలకి ఆయన చెప్పినవి నిరూపించి మళ్ళీ ఎలక్షన్ లోకి వెళ్ళి, ఇదిగో నేను విజన్ 2029 అనే డాక్యుమెంట్ నేను ఇస్తున్నాను, ఈ డాక్యుమెంట్ లో చెప్పిన విధంగా నేను ఇవన్నీ కూడా నేను చేస్తాను అని చెప్పి ఆ విజన్ ఆయన ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు ఆయన ఎవరైనా నమ్ముతారు. కానీ ఎప్పుడో 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఈయన అధికారంలో ఉంటారో లేదో తెలియదు. ఆయన ప్రజలు మళ్ళీ ఆయన మీద అసంతృప్తి వస్తే ప్రజలు మార్చేయొచ్చు,
ఏదో డాక్యుమెంట్ ఆయన తయారు చేసేసుకుని ఈ డాక్యుమెంట్ ప్రకారం ఈ రాష్ట్రాలకు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆయన ఒక్కడే అనుకుంటే జరగదు కదండి. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా ఆయనకుండే ఆలోచనలు వేరు ఉండొచ్చు. ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కో రకమైన ఆలోచనలు ఉంటాయి. ఒకరు ఒక సెక్టర్ మీద దృష్టి పెడితే ఇంకొకరు ఇంకో సెక్టర్ మీద దృష్టి పెడతారు. ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి కొనసాగించింది ఒక ముఖ్యమంత్రి మొదలు పెట్టింది, తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కొనసాగిస్తే బాగుంటుంది కదా సార్. అమరావతిని ఆపేసినట్టు కాకుండా తర్వాత వచ్చేటువంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు చంద్రబాబు గారు 5 ఏళ్ళు ఉంటారా, 10 ఏళ్ళు ఉంటారా, 20 ఏళ్ళు ఉంటారా అనేది పక్కన పెడదాం. తర్వాత అయినా మా ముఖ్యమంత్రులు మారుతూనే ఉంటారు. ప్రజలు ఎప్పుడు ఒకరినే పట్టం కట్టి ఒకరికే శాస్త్రంగా కిరీటం పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో లేరు. 2014 కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫస్ట్ చంద్రబాబు గారు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. రేపొద్దున ఎవరికైనా వస్తుంది అవకాశం. కాబట్టి వచ్చిన వాళ్ళు ఈ ఏదైతే అభివృద్ధి మొదలు పెట్టారో, ఏదైతే శంకుస్థాపన చేశారో వాటిని కొనసాగించేటువంటి పరిస్థితి ఉండాలి. ఇది కొనసాగిస్తే ముందు ఎవరైతే దీన్ని మొదలు పెట్టారో వారికి పేరు వస్తుందని కాకుండా కొనసాగిస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు కొనసాగించవలసిన విషయాలన్నీ కొనసాగించుతారు, అందులో తప్పేం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్స్ కానీ పోర్ట్స్ కానీ నిర్మిస్తే 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది మనకి. దాని మూలంగా మనకి చాలా స్టేట్ యొక్క ఎకానమీ పెరుగుద్దనే ఉద్దేశంతో ఆయన వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ రోజున వాటిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారండి, ప్రైవేటైజేషన్ చేసేస్తానంటున్నారు. మరి ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయాలు కూడా మనం అందరం చూస్తున్నాం. మరి అదే విధంగా ఆ రోజున మీరు అమరావతిని కంటిన్యూ చేసి ఉంటే బాగుంటుంది కదా అని మీరు చెప్తున్నారు. ఎక్కడో దాకెందుకు మెడికల్ కాలేజెస్ అనేవి పేద ప్రజలకు ఉపయోగపడే విద్యా సంస్థలు. ఆ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ అండర్లో నడుస్తున్నవి కూడా మొన్న పులివెందుల్లో 50 సీట్లు ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అది మెడికల్ కౌన్సిల్ నుంచి మనకు వచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఇప్పుడు మాకు వద్దు అని చెప్పి రాసిన పరిస్థితులు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం చేసిన వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయట్లేదు కదా. కేవలం అమరావతి గురించే మీరు ఎప్పటికప్పుడు పిన్ పాయింట్ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. అమరావతిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు క్యాపిటల్ కాదు అని చెప్పి చెప్పలా. అమరావతిలో జరిగిన అవినీతి గురించి కానీ అక్రమాల గురించి కానీ అక్కడ ఎస్టైన్ ల్యాండ్స్ మీద కానీ లేదా రకరకాల ఇష్యూస్ బినామీ పేర్లతోటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్గం కలిపి మొత్తం భూముల్ని కొట్టేశారన్న వ్యవహారాల్లో రకరకాల గాసిప్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మీద ఎంక్వైరీ వేయడం జరిగింది, కేసులు కట్టడం జరిగింది. వాటి మీద అమరావతి యొక్క డెవలప్మెంట్ అనేది స్లో అయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అమరావతి క్యాపిటల్ కాదు అని ఎక్కడా కూడా ఆయన చెప్పలా. రైట్, మళ్ళీ వస్తాను రమేష్ గారు. వన్ బై వన్ మాట్లాడదాం. మనతో సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్, అసలు ఈ విజన్ డాక్యుమెంట్ లో ఏమేమి ఉన్నాయి సార్? చదివారా మీరేమన్నా? ఇది ఇంకా రివీల్ అవ్వలేదు అనుకుంటా. రివీల్ కాలేదు. ఇద్దరికి విజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ డాక్యుమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర కూడా విజన్ డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్